రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నిన్న మొన్నటి దాకా లైన్ ఆఫ్ కంట్రోల్కి అటువైపున ఉన్నటువంటి లీపా వ్యాలీ నుంచి పాకిస్తాన్ భారతదేశం పైన కాల్పులు జరిపే ప్రయత్నం చేసింది. చొరబాట్లను జరిపించేందుకు, ఉగ్రవాదుల్ని మన దేశంలోకి జొప్పించేందుకు. అయితే దీనికి భారత్ ధీటైన జవాబిచ్చింది. 2 పోస్టులను ధ్వంసం చేసింది, 2 ఉగ్రవాదుల్ని చొరబడుతుండగా మట్టుపెట్టింది. 7 పాకిస్తానీ బ్యాట్ టీం అంటే బార్డర్ యాక్షన్ టీం, దీనికి చెందినటువంటి 7 సభ్యుల్ని చంపేసింది. అదేవిధంగా మరొక 7 వ్యక్తులు గాయపడ్డారు. దీంతో లీపా వ్యాలీలో పాకిస్తాన్కి శృంగభంగం అయిపోయింది, కొమ్ములు విరిగిపోయినాయి. అయితే చొరబాటు జరపాలి, ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో మంచు పడడం మొదలవుతుంది. మంచు పడడం మొదలైపోతే ఉగ్రవాదుల్ని జొప్పించడం సాధ్యం కాదు. అందుకని ఇప్పుడు తాజాగా కిషన్ గంగా వ్యాలీ, ఈ కిషన్ గంగా అనేటటువంటి నది వెళ్తుంది. ఆ నది మధ్యలో లైన్ ఆఫ్ కంట్రోల్ మన భారత పాకిస్తాన్లు 1948లో డిసైడ్ చేసినాయి. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి అటువైపున ఉన్నటువంటి పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి ఆజాద్ కశ్మీర్లో ఉన్నటువంటి ఆ లోయ ప్రాంతాన్ని కిషన్ గంగా వ్యాలీ అంటారు. కిషన్ గంగా వ్యాలీ అనేది మనం అనేటటువంటిది, వాళ్ళు దాన్ని నీలం వ్యాలీ అని పిలుస్తారు. ఈ నీలం వ్యాలీ నుంచి ఇప్పుడు ఉగ్రవాదుల్ని జొప్పించే ప్రయత్నం జరుగుతోంది. భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. భారతదేశం ఇటువైపున ఒక రోడ్డు నిర్మాణం చేస్తోంది. ఈ రోడ్డు సివిలియన్ పర్పసెస్ కోసం నిర్మాణం చేస్తోంది. ఇది సైన్యంతో సంబంధం లేనటువంటి రోడ్డు, పౌరులకు రాకపోకల కోసం ఈ రోడ్డు నిర్మాణం చేస్తుంటే అటువైపున పాకిస్తాన్లో ఉన్నటువంటి చల్హనా సెక్టర్లో ఉన్నటువంటి మార్బల్ చెక్ పోస్ట్ నుంచి కాల్పులు ప్రారంభమైనాయి. దీంతో భారతదేశపు అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించారు. ఇది సివిలియన్ రోడ్డు నిర్మాణ పని జరుగుతోంది. ఈ రోడ్డు వేయడం వల్ల ఇక్కడ సాధారణ ప్రజానీకానికి ఉపయోగం ఉంటుంది, కాబట్టి దయచేసి కాల్పులు ఆపండి అని చెప్పి మన వాళ్ళు అడిగారు. కానీ పాకిస్తాన్ ఇది విన్న తరువాత కూడా కాల్పులు ఆపలేదు. ఆ తర్వాత మెసేజెస్ పంపించారు. ఈ మెసేజెస్ని కూడా పాకిస్తాన్ పట్టించుకోలేదు. దాంతో భారతదేశము జవాబు ఇవ్వటం మొదలుపెట్టింది. తూటాలతో, మరఫిరంగులతో, మందుగుండుతో, రకరకాల ఫిరంగి గుళ్లతో జవాబు ఇవ్వడం మొదలుపెట్టింది. దీనిలో పాకిస్తాన్కి చెందినటువంటి ఒక పోస్ట్ ధ్వంసమైంది. ఆ పోస్ట్, ఈ దాడిలో ఒక పాకిస్తానీ కూడా చనిపోయారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు మా పైన భారతదేశం దాడి చేసింది, మా పైన భారతదేశం దాడి చేసిందని గగ్గోలు పెడుతోంది. స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చును, అక్కడ ఉన్నటువంటి స్థానిక పత్రికలు కావచ్చును, భారతదేశం మాపై దాడి చేసింది, భారతదేశం మాపై దాడి చేసింది అని హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి ఇన్ఫిల్ట్రేషన్ ఈ సమయంలో చేయడం కోసం పాకిస్తాన్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా, కిషన్ గంగా వ్యాలీ కావచ్చు, లీపా వ్యాలీ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడాను దట్టమైనటువంటి అడవులుంటాయి, కొండలుంటాయి, భారీ చెట్లు ఉంటాయి. వీటి మాటు నుంచి ఉగ్రవాదులు చొరబడి రావడం చాలా సులువవుతుంది. వాళ్ళకి ఆశ్రయ స్థలాలు దొరకడం చాలా సులువవుతుంది. వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ సమయంలో చొరబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశము గట్టిగా జవాబిచ్చేటప్పటికీ పాకిస్తాన్ ఇప్పుడు గగ్గోలు పెడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న తమాషా ఉంది. పాకిస్తాన్కి చెందినటువంటి సైన్యానికి చెందినటువంటి ISPR, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఇప్పటి వరకు ప్రకటనను జారీ చేయలేదు. ఎందుకు జారీ చేయలేదంటే వాళ్ళ దృష్టి అంతా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో పెరుగుతున్నటువంటి టెన్షన్స్ కానీ, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధ వాతావరణం ఉంది. ఈ రకరకాలుగా ఆఫ్ఘనిస్తాన్తో చర్చలు జరిపే ప్రయత్నాలు చేశారు. కానీ ఈ చర్చలు పూర్తిగా విఫలమైనాయి. ఈ చర్చల్లో పాకిస్తాన్ చాలా మొండి వైఖరిని అవలంబించింది. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసే హక్కు మాకు ఉంది, మేము ఆఫ్ఘనిస్తాన్ పైన
యుద్ధం చేస్తాం, దాడి చేస్తాం, దీన్ని ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించాలి, మా సార్వభౌమత్వాన్ని, మా హక్కుని అంగీకరించాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించలేదు. దీంతో చర్చలు భగ్నమైపోయినాయి. పాకిస్తాన్ ఆర్మీ దృష్టి ప్రస్తుతము ఆఫ్ఘనిస్తాన్ మీద ఉంది. కానీ అదే సమయంలో చొరబాట్లను కూడా ఆపలేదు. కానీ ఈ చొరబాట్లను చేసే ప్రయత్నంలో శృంగభంగం కావడంతో పాకిస్తానీ ఆర్మీ దాని పబ్లిక్ రిలేషన్స్ మెషినరీ మొత్తం అంతా కూడాను పూర్తి స్థాయిలో మౌనాన్ని పాటిస్తోంది. వేరే వేరే హ్యాండిల్స్ ద్వారా మాత్రము సివిలియన్స్ చనిపోయారు, మామూలు పౌరులు చనిపోయారు, ఈ రకమైనటువంటి హడావిడి చేస్తుంది. ఎందుకంటే సైనికులకి కూడా మామూలు వ్యక్తుల దుస్తులు వేయించి పాకిస్తాన్ ఈ ఆపరేషన్స్ నిర్వహించి చొరబాటు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. దీన్ని మన వాళ్ళు ధీటుగా ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో లీపా వ్యాలీ అయిపోయింది, కిషన్ గంగా వ్యాలీ అయిపోయింది. ఆ తర్వాత భీంబర్ కావచ్చును, టూట్మారి గలీ కావచ్చును, కుప్వాడ ప్రాంతంలో కావచ్చును, ఇంకో ప్రాంతంలో ఇదే ప్రయత్నము జరిగే అవకాశం ఉంది. నవంబర్ నెల మొదటి వారంలోగా ఇటువంటి మరిన్ని సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.